ओम शंकराय नमः। शमीपत्रं समर्पयामि। ओम आदिमध्यान्तरहिताय नमः। अश्वत्थपत्रं समर्पयामि। ओम अक्षमाम्बमनोभीष्टप्रदाय नमः। अर्जुनपत्रं समर्पयामि। ओम अहमूणसाय नमः। अर्कपत्रं समर्पयामि। श्रमूर्तेषु सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर् ब्रह्मणोऽधिपतिर् ब्रह्मा शिवो मे तद्विष्णोः परमं पदकं तथा पश्यन्ति दूरयः दिवेव चक्षुरागतं तद्विप्रागोदिपन्नवो जाग्रवागं तस्य विन्दते सहस्रजैरुषा पुरुषः सहस्राक्षः सहस्रपादः స్వామివారు చేతున్నారు భక్తులు సరళంగా ఆరాధించవలసిందిగా భక్తులందరికీ ఎవరు వారి కారణం అందరికీ అందరినీ ఆశీర్వదిస్తారు. మరి భక్తులు వారి కాలంలో नाभ्यासीदन्तरिक्षं कृष्णोऽध्यौ समवर्तत శ్రీ విరాట్ పోతులూరు వీరభద్ర స్వామి నమ గోవిందమాంబాయ నమ. మహంత్ హిమాలయగిరి మహారాజా వారికి సంత సదానందగిరి మహారాజ్ 2వ తారీఖు 4వ నెల 1918 హరిద్వార్ మేళాలో దొరికిన అప్పటికి సుమారు వారి వయసు 2 సంవత్సరాలు. సదానందగిరి వారిని స్కూల్లో చేర్పించినప్పుడు వారి గురువు గారు సదానందగిరి గారికి భక్తుడే 1916గా నమోదు చేయడం జరిగింది. ప్రాథమిక విద్యాభ్యాసం 5వ తరగతి వరకు హరిద్వార్లో, తర్వాత గౌహతి అస్సాంలోని గౌహతిలో గురుబాయ్ హరిద్వార వారి పేరు మీద నిరంజనంద వారు మహారాజా జకారియా కాలేజీలో एकविंशति पत्र पूजां समर्पयामि। अथ अष्टोत्तर पूजा। ओम वीरं बोट्लाय नमः। ओम वीरप्पाय नमः। ओम वीरब्रह्मणे नमः। ओम शिवाय नमः। ओम शंकराय नमः। ओम षण्मुखपिता समानाय नमः। ओम सच्चिदानंदाय नमः। ओम स्वप्रकाश
ఓం సానగాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం లోకాధ్యక్షాయ నమః. ఓం క్షేత్రపాలాయ నమః. ఓం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ నమః. మహమూనసాయ నమః. ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః. ఆనంద భైరవ యోగి కర్మ విమోచనాయ నమః. ఓం అన్నాజయ్య అభిష్టప్రదాయ నమః. అచ్చయ నమః. అనంత విక్రమాయ నమః. ఓం ఆదిత్య సమతేజో విరాజితాయ నమః. ఇంద్రాద్రిశుల పూజితాయ నమః. ఓం ఈశ్వరాంశ సంభూతాయ నమః. ఈశ్వరాంబికా పతయే నమః. ఓం ఈశ్వరాయ నమః. ఉమాపతి స్వరూపాయ నమః. ఓం ఉగ్రరూపాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు జగద్గురు అయినటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి 333వ ఆరాధనా మహోత్సవము భద్రకాళి తటాక తీరంలో వెలిసినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో అత్యంత వైభవోపేతంగా కన్నుల పండుగగా ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన పూజా మహోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజలు అనేక సంఖ్యలో వచ్చారు. వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదములు తీసుకొని తరించారు. మరి భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరము ఈ దేవాలయానికి వస్తూ దర్శనం చేసుకుంటూ వారి యొక్క కోరికలను స్వామివారికి చెప్పుకుంటూ కోరిన కోరికలలో తీర్చే కొంగు బంగారమై వెలుస్తున్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకుంటూ తమ తమ కోరికలన్నింటినీ స్వామివారికి చెప్పుకొని ఆ కోరికలను నెరవేరినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ వాళ్ళు దేవాలయానికి వస్తూ అనేకమైనటువంటి భక్తులకు అందరికీ తెలియజేస్తూ వస్తున్నారు. మరి ఈరోజు విశేషంగా పక్కనే వెలిసినటువంటి కాలజ్ఞాన ధ్యాన మండపం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈరోజు 5 గంటలకు ప్రారంభోత్సవం ఉంది. తర్వాత ఈ కార్యక్రమానికి గాను సదానంద సంతగిరి స్వామి గారు 108 సంవత్సరాల మహాయోగి గారు కూడా విచ్చేసి ఉన్నారు. మరి ఇంతటి కార్యక్రమం దిగ్విజయంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ దేవాలయాన్ని ఇంతింత బట్టుడింత అన్నట్టు చిన్నగా ఉన్నటువంటి దేవాలయాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మా దేవాలయ అధ్యక్షుల వారు మారేడు సదానందాచారి గారు, అదేవిధంగా మా ప్రధాన కార్యదర్శి జల్లపల్లి పెంటయాచారి గారు, అదేవిధంగా ఈ దేవాలయానికి ప్రధాన అర్చకుడుగా ఉన్నటువంటి నేను కేదారేశ్వరాచారి. ఈ దేవాలయాన్ని ఎంతో ఓర్పుతోటి మా ప్రెసిడెంట్ గారు కానీ సెక్రటరీ గారు కానీ ఎన్నో శ్రమలకు వచ్చి భక్తుల సహాయ సహకారములతోటి ఇంతటి అభివృద్ధి పదంలో నడవడానికి వీళ్ళ సహకారము, భక్తులందరి సహకారము, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాన్ని ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ జయ గురుదేవ్. నా పేరు జల్లిపల్లి పెంటయ్య, దేవాలయ కమిటీ ప్రధాన కార్యదర్శిని పనిచేస్తున్నాను. ఈ దేవాలయ యొక్క అభివృద్ధిలో భాగంగా మరి మా అధ్యక్షుల వారు కానీ నేను కానీ కమిటీ సభ్యులందరం కలిసి ఎంతో అభివృద్ధి చెంది దినదినాభివృద్ధిగా మరి ఎన్నో సంవత్సరాలకు ఉపయోగపడి 100 సంవత్సరాలకు ఉపయోగపడే దేవాలయము ఈ మహామండపం యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి మరి దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. మరి నగరంలో ఉండే ప్రజల భక్తుల అభిప్రాయం మేరకు వారి యొక్క సహాయ సహకారాలతో వారిచ్చే ధనముతో ఈ అభివృద్ధి చేయడం జరిగింది. దానిలో భాగంగా ఎక్కువ కృషి చేసినటువంటి దీన్ని అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మరి దేవాలయ కమిటీను ఎప్పుడైతే ప్రారంభం చేసినామో 2005 నాడు విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి మరి దేవాలయానికి ప్రధాన అర్చకులు ఉన్నటువంటి మరి కోటోజు కేదారేశ్వరాచార్య గారు వారి శిష్య బృందం ఎంతో సేవలు అందిస్తూ ఉన్నారు. వారికి దేవాలయ కమిటీ ద్వారా మన ప్రజలందరి ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి అమోఘ కృషి, వారికి వారు మాకు ఎంతో తోడ్పాటు నుండి ఎన్నంటి ఉన్నట్టే నడిపిస్తున్నాడు. వారికి ఎల్లవెల్ల మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క భవనం నిర్మాణంలో భాగంగా దేవాలయం ప్రజలకు అంకితం చేసేందుకు మేము చేసిన కృషికి అందరూ మరి అభినందించిన, ఆశీర్వదించిన, ఇంకేమైనా దానికి మేము స్వీకరించిన భద్రమై ఉన్నాము. ఏమైనా లోట్లు పాటలు ఉంటే మాతో చెప్పండి.
మంచి ఉంటే మంచితో చెప్పండి అని మా యొక్క కోరిక. లోటుపాట్లు ఉన్నా కానీ మాతో చెప్తే మేము అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి చేస్తాం. లోటుపాట్లు ఉంటే మంచితో చెప్పండి, మంచి చేసేలా చెప్తే నలుగురు మంచి అనుకుంటారు. కాబట్టి బాగా లేకుంటే మాకు చెప్పండి, మంచిగా ఉంటే మందికి చెప్పండి. అనగా మధ్యాహ్నం 1 పూట భోజనం 5 రోజులు మించి ఎక్కడ స్థిర నివాసం ఉండకూడదని అయాచితంగా అనగా ఇస్తే తీసుకోవడం తప్ప దక్షిణ యాచించకూడదని సనాతన ధర్మ ప్రచారం చేస్తూ ఉండమని చెప్పిన గురువు గారి ఆదేశం ప్రకారం సదానందగిరి వారు సంచరిస్తూ ఉన్నారు. 80 సంవత్సరాల తర్వాత శిరోమంధనం గురువు గారి ఆదేశం ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో సంచరిస్తున్నప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలు నేర్చుకోవడం జరిగింది. ఉత్తర భారత భాషలన్నీ వచ్చు స్వామీజీకి. ఇది మనను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మన స్వామీజీ గారి చరిత్ర. వారు మహనీయులు. వారు ఇక్కడికి రావడం మన అందరం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ వారిని ఈ సందర్భంగా అందరికీ దీవెనలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. మా గురువు గారైనటువంటి హిమాలయగిరికి మహారాజు గారి పాఠపట్నంలో మనస్సులో స్మరించుకొని అత్యద్భుతము ఆనందకరము అయిన ఈ శుభదినాలు ఇక్కడ చేరిన సమస్త భక్తజన మహాశయులకు ఆ పరమాత్ముడి యొక్కయు వీరభద్రేంద్ర స్వామి యొక్కయు కరుణాకటాక్షములు సంపూర్ణంగా కలగాలని, ఆయురారోగ్య ఐశ్వర్యములు మనోవాంఛలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రధాన దంపతులుగా ఇక్కడ కూర్చొని ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారికి, ఈ పూజా కార్యక్రమాలని సశాస్త్రయుక్తంగా నిర్వహిస్తున్న పండిత జనులకు, వచ్చిన భక్త మహాజనులందరికీ కూడా సమస్త సుఖములు కలగాలని, వచ్చిన వారికే కాక రాకుండా ఉన్నవారికి కూడా సర్వే జనం సుఖినో భవంతు అని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. మనందరి విశ్వబ్రాహ్మణ కులస్థలు అందరి తరపున వారికి స్వాగతం పలుకుతున్నాం. వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. మన మామూలు లోపల అసిస్టెంట్ కమిషనర్ పోలీస్గా పనిచేస్తూ ఉన్నారు. వారికి దేవాలయం తరపున చిరు సన్మానం శాలువా మెమోండో స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నారు. మేడం రండి మేడం.
థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విజయసునాయి ఆరాధన కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదములు. విజయలక్ష్మి కీర్తిశేషులు జగదీశ్వరాచార్య గారు. శ్రీ గోడల విజయలక్ష్మి కీర్తిశేషులు జగదీశ్వరాచార్య వీరు ఇక్కడ బ్రహ్మగారి గుడి లోపల ఎవరైతే భక్తులు వస్తారో వారికి తప్పకుండా మేము దేవాలయం కానీ మండపాన్ని కానీ వారు ఆర్గనైజేషన్ కృషి చేసి వారి గురువులైన వారి కుటుంబము వారి మిస్సెస్ కొడుకు వాళ్ళందరూ వారు ఎన్నెలని సేవలు అందించారు. ఈరోజు మన మధ్యలో వారు లేనందుకు చింతిస్తూ మరి శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నమః. ఈరోజు బ్రహ్మంగారి ఆరాధన, బ్రహ్మంగారి జీవ సమాధిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇదే రోజు వైశాఖ శుద్ధ దశమి రోజు బ్రహ్మంగారి ఆరాధన జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆరాధన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు కులమతాలకు అతీతంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి కరుణ కటాక్షాలు పొందుతున్నారు. ఈ సందర్భంగా ఈ వరంగల్ మహానగరం లోపల బ్రహ్మంగారి ఆలయ ప్రాంగణం లోపల బ్రహ్మంగారి ధ్యాన మందిరం నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణం అందరి భక్తుల ఆర్థిక సహాయ సహకారాలతోటి నిర్మాణం జరిగింది. ఈ భక్తులు లేకపోతే ఈరోజు ఈ నిర్మాణం లేదు. వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్న కమిటీ తరపున, బ్రహ్మంగారి దేవాలయం తరపున వారికి ఆ దేవుని కృప కటాక్షం అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఇలాగే అందరూ భక్తులు ఆ బ్రహ్మంగారిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. వరంగల్ మహానగరంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయం ఏకైక దేవాలయము ఇది ఒకటే. అలాగే వరంగల్ మహానగరంలో విశ్వకర్మీయ వృత్తులు చేసే అందరికీ కావలసినటువంటి సదుపాయం ఉన్నటువంటి ఒక వేదిక వరంగల్లో లేదు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దయ వలన పెద్దలు కొంతమంది ఆశయంతో ఇక్కడ స్థలం సంపాదించిపోయిండ్రు, కొంతమంది కొంత పని చేసిండ్రు. ఇప్పుడు మేము వచ్చిన కాడి నుంచి కూడా వాళ్ళ దాన్ని అనుసరించుకొని ఈ యొక్క కార్యక్రమాలు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయం పక్కంబడి ఒకటి మన అందరి తరపున ఒక వేదిక కావాలని చెప్పని ప్రయత్నం చేసి తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఒక 35 లక్షలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ తర్వాత శాశ్వత సభ్యుల పేరు మీద 1,11,16 ఇచ్చిన వాళ్ళు శాశ్వత మెంబర్లు అని చెప్పని పెట్టేసి శాశ్వత సభ్యులను తీసుకున్నాం. వాళ్ళకి ఆ బ్రహ్మగారు బుద్ధి పుట్టించిండు, వాళ్ళు ఇచ్చిండు, మేము చేసినాం అంతే. బ్రహ్మంగారి దయ వలన బ్రహ్మంగారు వాళ్ళ మనసులో వచ్చి ఇవ్వాలి అని చెప్పని సంకల్పం చేసిండు కాబట్టి వాళ్ళందరూ ఇచ్చిండు. వాళ్ళందరూ ఇస్తే మేము పనిచేసాం. మేము నిమిత్తం మాత్రమే, మా గొప్పతనం ఏమీ లేదు. కాకపోతే ఎవరెవరు త్యాగం చేయండి పని కాదు. సంఘమైనా సమాజమైనా ఏ ధర్మ కార్యాలైనా కూడా కొంతమంది త్యాగం చేస్తేనే అవుతుంది. కాబట్టి ఆయన ముందుండి శాశ్వత సభ్యత్వం ఇచ్చిన వాళ్ళు మమ్మల్ని పుచ్చులు ఇచ్చి మాకు ఆయురారోగ్యాలు బ్రహ్మంగారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మాకు ఆయురారోగ్యాలు ఇచ్చిండు. కాబట్టి ఇది మన అందరి తరఫున ఒకటి మనం నిర్మాణం చేసుకున్నాం. ఆ శాశ్వత సభ్యులే కాకుండా ఇంకా చాలా మంది చాలా రకాల సహకరించారు మాకు.
ఆ మాట సహకారం కానీ, శారీరక సహకారం కానీ, ఆర్థిక సహకారం కానీ ఇచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు సంత్ సదానందగిరి మహారాజు హిమాలయ యోగి, హిమాలయాల్లో ఉండేటువంటి యోగి మనకు పరిచయం అయిండు. ఆయన తీసుకొని వచ్చినాం. ఇక్కడ స్లాబ్ పోసి ఉన్నది, దీని పరిస్థితి ఉన్నది అయ్యా అని చెప్పారని తీసుకొని వస్తే ఆయన ఆరాధనకు వచ్చి ఆయన స్వతహాగా 5,000 ఇచ్చిండు. నువ్వు ముందు నడు అవుతుంది అని చెప్పిండు, అవుతుంది అని చెప్పిండు. మధ్యన కూడా వచ్చి చూసిండు. ఈరోజు ఆయన కూడా వచ్చి మనకు ఆశీర్వాదం ఇచ్చాడు. వారికి ఇంకో 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలని చెప్పని మన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నాం. అట్లనే ఈరోజు వచ్చే పెద్దలకు నాయకుడు రాజేందర్ రెడ్డి గారు వచ్చి దాన్ని శిలాపలక ఓపెనింగ్ చేస్తారు. వాళ్ళకి కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి కానీ ఈరోజు శ్రమపడ్డ వాళ్ళందరికీ కూడా మీ అందరికి కూడా మన నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. స్వామి దీక్షా స్వాములు ఇరుమూడు కట్టుకునే స్వాములు ఇటు పక్కకు రా. శ్రీ మద్మిరాట్ పొద్దులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 333వ ఆరాధన ఈ యొక్క భద్రకాళి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి బ్రహ్మంగారి గుడిలో అంగరంగ వైభవంగా బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవం జరపడం జరిగింది. దీనికి కమిటీ పెద్దలు సనంచది గారు, వెంకటాచారి గారు, ప్రధాన అర్చకులు కేశవాచారి గారు, వారి బృందం, అలాగే కమిటీ సభ్యులు అందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాన్ని కూడా విశ్వ బ్రాహ్మణ కులస్తులు అందరూ కుటుంబ సమేతంగా అందరూ విచ్చేసి ఈ యొక్క బ్రహ్మంగారి ఆరాధనని, అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్ని, ఈ యొక్క ధ్యాన మందిరం కూడా ఈరోజే ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ధ్యాన మందిరానికి కూడా చాలా మంది మన పెద్దలు, గౌరవ పెద్దలు కానీ మిత్రులు, కుటుంబ సభ్యులు అందరూ హాజరై దానికి దాతలు కూడా చాలా మంది సహకరించారు. ఈ యొక్క కమిటీ సభ్యులు కూడా అందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క ధ్యాన మందిరాన్ని, అలాగే బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాన్ని కూడా ఈరోజు బ్రహ్మాండంగా జరపడం జరిగింది. ఇక్కడికి అన్నదానం కార్యక్రమాన్ని కూడా చాలా మంది రావడం జరిగింది. ఈ యొక్క బ్రహ్మంగారి గుడి మనకు అదక్కల ప్రాంగణంలో అతి చేరువలో మనకు దగ్గరలో ఉండడం చాలా గొప్ప విషయం. ఇది 30 సంవత్సరాల నుండి కూడా సనంచారి గారు, పెంటాచారి గారు, కమిటీ సభ్యులు కూడా చాలా మంది ఈ యొక్క బ్రహ్మంగారి గుడిని చాలా డెవలప్ చేస్తూ ఈ యొక్క మన కుటుంబాలకి, మనకి ఉన్నటువంటి అందరికీ కూడా, మన పట్టణంలో ఉన్నటువంటి అందరికీ కూడా, ప్రజలకు కూడా ఈ యొక్క బ్రహ్మంగారి ఆరాధ్య దేవమైనటువంటి మనకు అందుబాటులో రావడం చాలా సంతోషకరం. అలాగే బ్రహ్మంగారు మనకు ఎన్నో రకాలుగా మనకు చెప్పడం జరిగింది. ప్రపంచాన్ని కూడా ఆయన ఇలా జరుగుతుంది, జరిగినవి జరగబోయేవి కూడా మనకు అందరికీ వివరించడం జరిగింది. ఈ యొక్క బ్రహ్మంగారికి కూడా ప్రజలందరూ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ప్రజలు కూడా అందరూ వస్తే ఇక గుడి ఇంకా డెవలప్మెంట్ చాలా జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను గ్రేటర్ వరంగల్ స్వరంగార సంఘం ప్రధాన కార్యదర్శి కట్టా రాజేందర్. ధన్యవాదాలు. They got it.